కష్టం. చిన్నప్పటి నుంచి మనం కొన్ని బ్రాండ్లకు అలవాటైపోయాం. దాన్ని దాటి బయటికి రాం. మంచి ఆర్గానిక్‌గా తయారు చేయాలనుకుంది. న్యాచురల్‌గా తయారు చేయాలనుకుంది. మేకపాలతో అయితే స్టార్ట్ చేసింది. కానీ ఎందుకో జనానికి ఎక్కలేదు. బిజినెస్ అవ్వలేదు. తర్వాత గాడిద పాలతో తయారు చేసిందండి. గాడిద పాలు యాక్చువల్‌గా చాలా కాస్ట్‌లీ. ఈ అమ్మాయి ఏం చేసిందంటే దగ్గరలో ఉన్న వాళ్ళతో ఒప్పందం చేసుకొని 10 సంవత్సరాలకి ఇంతని లీటర్‌కి ఇంతని మాట్లాడుకొని స్టార్ట్ చేసింది. క్లియోపాత్రా దగ్గర నుంచి ఈ రోజు దాకా చాలామంది కాస్మెటిక్స్‌లో గాడిద పాలు వాడతారు. మీకు తెలిసిందే. చాలామందికి ఆ విషయం తెలుసు. సబ్బులు భలే క్లిక్ అయినాయి. బాగా అమ్ముడుపోతున్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చండి. న్యాచురల్స్‌తో సబ్బులు తయారు చేయొచ్చు. సరే నేనేం తయారు చేస్తాను, నా వల్ల ఏమవుద్దంటారా? ఇలాంటి వాళ్ళ దగ్గర ఫ్రాంచైజీ తీసుకొని కూడా వేలకు వేలు సంపాదించవచ్చు. ఆలోచన, ఒక ఆలోచన అనేది ఇట్లా ఉండాలి. జనానికి ఏం కావాలి, జనం ఏం కోరుకుంటున్నారు, మన సెల్లింగ్ పాయింట్ ఎక్కడుండాలి, దేన్ని పట్టుకోవాలి అనేది తెలిస్తే సరిపోతుందండి.